హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పండగ చేసుకునే లాంటి విషయాన్ని అయితే తీసుకొచ్చాను గాయ్స్. ఏంటో తెలుసుకోవాలంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఇటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విషయం అందరికీ తెలుసు. అయితే రీసెంట్గా ఆయన చేస్తున్న మూవీస్ అన్ని ఒక్కొక్కటిగా అయితే మొదలు పెట్టారు. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూ మరోవైపు సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి గాయ్స్. అలా చేసిన వాళ్ళు ఇప్పటివరకైతే సక్సెస్‌ను చూడలేరు. మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తారా లేదా? మీ ఉద్దేశంలో మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. పవన్ కళ్యాణ్ గారైతే ప్రస్తుతానికి 'హరిహర వీరమల్లు' షూటింగ్‌లో అయితే చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ మంత్ నుంచి 'ఓజీ' షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారంట. ఇటువైపు ఒకసారి ఆయన ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తే అందరూ 'హరిహర వీరమల్లు' కంటే 'ఓజీ' పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఆ మూవీ అప్డేట్‌ని అడుగుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న 'ఓజీ' సినిమాను ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' మూవీ దర్శకుడు సుజిత్ గారైతే దర్శకత్వం చేస్తున్నాడు. అందువల్ల ప్రేక్షకులకైతే 'ఓజీ' పైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భారీ స్థాయిలో ఉన్నాయి. డివివి దానయ్య గారైతే ఈ మూవీని నిర్మిస్తున్నారు గైస్. ఈ మూవీని పాన్ ఇండియా భాషల్లో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా అయితే తీయబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పక్కనైతే ప్రియాంక మోహన్ గారైతే హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఒకప్పటి బాలీవుడ్ యాక్టర్ అయిన ఇమ్రాన్ హష్మీ గారైతే ఇందులో విలన్‌గా యాక్ట్ చేస్తున్నారు గైస్. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ అయితే చివరి దశకు చేరుకుంది. అందువల్ల మేకర్స్ కూడా ఈ సినిమా ప్రమోషన్ అయితే మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాలో నుంచి అయితే మొదటి పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ ఆ పాటను సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళకైతే వీలు పడలేకపోయింది. మరి ఇప్పుడు కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న అయితే విడుదల చేయబోతున్నారంట గాయ్స్. ఆల్రెడీ కోలీవుడ్ యాక్టర్ అయిన 'శంభు' గారైతే ఈ మూవీలో ఒక పాట పాడారని అందరికీ తెలుసు. మరి జనవరి 1వ తారీఖున విడుదలయ్యే పాట అతను పాడింది వస్తుందా? లేకపోతే వేరే వాళ్ళు పాడిందా? అని తెలుసుకోవాలంటే మనందరం ఖచ్చితంగా జనవరి 1వ తారీఖు వరకైతే వేచి చూడాల్సి వస్తుంది గాయ్స్. అప్పటి వరకు మీరందరూ మర్చిపోకుండా నా ఛానల్‌నైతే ఫాలో కండి. ఎందుకంటే మన ఛానల్‌లో అందరికంటే ముందే నేనైతే మూవీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను గాయ్స్. థాంక్స్ ఫర్ ద వాచింగ్.